ప్రకాష్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నారు. ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉద్యమ తెలంగాణ వాళ్ళున్నారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులొచ్చాయి చూసిన తర్వాత, ఇప్పుడు వరుసగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ట్రెమోర్స్ యాహ్! ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఏ పార్టీకైనా ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితి వస్తది. అది స్వయంకృత అపరాధమే ప్రధాన కారణంగా ఉంటది. అయితే ఈరోజు చూసినట్టయితే ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఓ మాట అన్నారు. గ్రౌండ్ పోతున్నది టీఆర్ఎస్ పార్టీకి. పీపుల్ అంతా కూడా షిఫ్ట్ అయితున్నారు. అయితే ఒక లీడరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తను ప్రజలను అంటిపెట్టుకొని వెళ్ళిపోకూడదు. ఆ పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగా నిలబడాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. హ్మ్. ప్రజల వెంట పోయేవాడు లీడర్ కాడు, ప్రజలను తన దారికి తెచ్చుకునేవాడు లీడర్. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయేవాడు లీడర్ కాడు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడేవాడు లీడర్. సో ఆ లీడర్షిప్ లక్షణాలు కడియం శ్రీహరిలో కనబడలేదు. ఇవాళ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ కానీ స్టేట్మెంట్ కానీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాస్తవంగా ఆరూరు రమేష్ పోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వీళ్ళ అమ్మాయికి టికెట్ ఇవ్వడం, కావ్యకు. హ్మ్. చాలాసార్లు ఆయన ఈవెన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఇద్దరికి టికెట్లు కావాలని అడిగాడు, తనకు తన అమ్మాయికి. ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లోకి రావాలనుకున్నప్పుడు ఈయన వాలంటరీగా తప్పుకొని ఆమెకు గన్పూర్ ఇవ్వాల్సి ఉండే. సరే ఆయన పోరు భరించలేక, సరే ఆయన మంచి పేరున్న నాయకుడు కదా, డిప్యూటీ సీఎం చేశాడు, సీనియర్ మినిస్టరు, మంచి లెక్చరర్గా పేరుంది, సౌమ్యుడు, మరి అటువంటి వ్యక్తికి గెలిపించుకుంటాడని చెప్పి బిడ్డకు టికెట్ ఇచ్చారు. ఇచ్చినాక ఆరూరు రమేష్ వెళ్ళిపోయాడు, లేకుంటే ఆయన టికెట్ కన్ఫర్మ్ అయ్యేది. ఇప్పుడు సడన్గా ఈ టైంలో, క్రూషియల్ టైంలో ఆయన కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అది అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషనే. టీఆర్ఎస్ కొత్తగా వచ్చే నష్టమేం లేదు ఆయన పోవడం వల్ల, లేదా ఆయన ఉంటే వచ్చే పెద్ద లాభమేం లేదు. ఎందుకంటే అక్కడ టఫ్ సీటే అది, ఆడ గెలుస్తుందనే నమ్మకాలు ఎవరికి లేకుండే. ఆయన కూడా బహుశా టీఆర్ఎస్ తరఫున పోతే నేను గెలవనేమో, కాంగ్రెస్లో పోతే గెలిపించుకుంటానేమో అని అనుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ టికెట్ వాళ్ళ అమ్మాయికి ఇప్పించుకోవడానికి అది బెస్ట్ ప్లేస్ అని అనుకోవచ్చు. ఏదున్నా నేను చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాను, ఒక 7-8 ఇయర్స్ నుంచి రాజకీయాలలో కేవలం అవసరాలే ఉంటాయమ్మా. కృతజ్ఞత ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ అవసరాలే ఉంటాయి. ఆ అవసరాలు పదవి కోసం కావచ్చు, అవసరాలు డబ్బు కోసం కావచ్చు, ఆ అవసరాలు ఇంకేదన్నా కావచ్చు. వాళ్ళు ఇచ్చే వివరణ వేరే తిరుగుంటుంది, బట్ ఈడెన్ ఎజెండా ఏంటంటే అవసరం. ఆ అవసరం బయటికి తెలవకపోవచ్చు మనకు, బట్ అవసరం అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఈ జంప్ అంతా కూడా అవసరాల కోసమే తప్ప వాళ్ళకు నాకు ఈ పదవి ఇచ్చిండు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ చేసిండు, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే ఇచ్చాడు, ఈ కృతజ్ఞతలు ఏమి పాలిటిక్స్లో కడియం శ్రీహరి లాంటి వాళ్ళకే కృతజ్ఞత లేనప్పుడు ఇంకా ఈ రాజకీయాలలో ఎవరికి ఉంటుంది? ఆయనకు ఒక మంచి పేరుంది. అటువంటి వ్యక్తే ఇట్లా దిగజారినప్పుడు అవసరం కోసము ఇంకా రాజకీయాలలో ఎవరి గురించి మాట్లాడుకుందాం మనము? కేవలం వాళ్ళ గురించే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వడమే కాదు, పదవులు కూడా ఇచ్చిన తర్వాత శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఇక్కడ మిత్రులు శత్రువులు కాదమ్మా, అసాసినేషన్. అంటే తెలంగాణ సంస్కారవంతులకు నిలయం, ఒక మంచి సంస్కృతి సంస్కారము, ఎవరినైనా కూడా అన్న మామ బావ, వాళ్ళు ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ, ఒక మంచి సంస్కారం, మొదటి నుంచి కూడా ఒక మంచి నాయకత్వం, ఒక కాజ్ కోసం ప్రాణాలు ఇచ్చే ప్రజలు. ఇప్పుడే కాదు, నిజాంకు వ్యతిరేక పోరాట కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కాజ్ కోసం నిలబడాల్సి వచ్చినా కూడా అమాయక ప్రజలు కూడా, అనామక ప్రజలు కూడా ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి కాజ్ కోసం డిమాండ్ చేసి అవసరమైనప్పుడు గుత్పలు పట్టుకున్నారు, అవసరమైనప్పుడు తుపాకులు పట్టుకున్నారు. ఒక వేలి ముద్రలు వేసేవాడు కూడా ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగి వచ్చిన సమాజం ఇది. ఒక 100 ఏళ్ల చరిత్రను మలినం చేస్తున్నది వాళ్ళ నాయకత్వం. అది కేసీఆరే కావచ్చు, అది రేవంత్ రెడ్డే కావచ్చు, అది ఇప్పుడు జంప్ చేస్తున్న నాయకులే కావచ్చు, అది బీజేపీ నాయకత్వమే కావచ్చు. ఇక్కడ సంస్కృతిని పాతి పెడుతున్నారు. మనము డబ్బు కోల్పోతే సంపాదించుకోవచ్చు, పేరు కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, ఆస్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సంస్కృతిని నాశనం చేస్తే ఆ సమాజానికి మనుగడ లేదు. అదే జరుగుతున్నది ఇక్కడ. సో ఇప్పుడు కడియం శ్రీహరే కాదు, నిన్న కేకే దగ్గర నుంచి
సో పిలిచి తీసుకొని వచ్చి ఉద్యమంలో భాగంగా సీనియర్లందరినీ మనం గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో మన పార్టీ వాళ్ళు పర్లేదు మనతోనే ఉంటారు అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ పక్క పార్టీలను దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చారు, వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి అంటూ అటు పార్టీలోనూ ఇటు పదవుల పరంగా కూడా ఇచ్చిన తర్వాత ఎక్కడ లోపం అనేది కనిపించింది అసలు? అంటే కేకే ఆయన ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను కాంగ్రెస్లోనే పుట్టాను, కాంగ్రెస్లోనే పెరిగాను, కాంగ్రెస్ నాకు పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చింది, 23 జిల్లాలకు మంత్రిగా ఇచ్చింది, ఎమ్మెల్సీకి ఇచ్చింది, నేను తెలంగాణ కాజ్ కోసం నేను ఇందులోకి వచ్చాను, వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని ఒక అద్భుతంగా డెవలప్ చేస్తా అన్నాడు కాబట్టి ఆయనతో ఉన్నాను, ఆయన చేశాడు, ఆయన మీద కూడా ఆయన ఒక మాట మాట్లాడాలి. బట్ నా లాస్ట్ మినిట్లో నేను కాంగ్రెస్ కండవ కప్పుకోవాలనుకుంటున్నాను చనిపోయే ముందు, బట్ ఈ టైం నేను డిసైడ్ చేసుకున్నాను అని ఆయన అంటున్నాడు. బట్ నేనన్న అవసరం అనేది ఏదో తప్పకుండా ఉండుంటుంది. అది లేకుండా ఏ నాయకుడు ఏ పార్టీలోకి మారాలని డిసిషన్ తీసుకోడు. ఆ అవసరం ఏందో ఆయన బయటికి చెప్పట్లేదు. బట్ ఒక్కటైతే నేను ఆయన అప్రిషియేట్ చేస్తా, ఆయన హుందాగా పోతున్నాడు. ఆయన ఏమి దూషణ తిట్టడం కానీ లేకుంటే కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు అని కానీ ఏం చేయట్లేదు. కాకపోతే అనాలిసిస్ చేశాడు. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన కేసీఆర్ క్యారెక్టర్ని అనాలిసిస్ చేశాడు, పార్టీ తప్పులను అనాలిసిస్ చేశాడు. ఇవి మనం మాట్లాడుకున్న వాటికంటే భిన్నంగా ఏం లేవు. మొదటి నుంచి కూడా ఈ డ్రీమ్లో నేను కేసీఆర్ గారి తప్పులు, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఏం చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేకే గారు కూడా చెప్పారు. బట్ ఆయన డిసిషన్ను వెల్కమ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు నా సొంత ఇంటికి నేను పోవాలనుకున్నాడు, కాంగ్రెస్ కండవ కప్పుకోవాలనుకున్నాడు. ఎప్పటిదాకా బతుకుంటాడో తెలియదు, 85+. కాబట్టి ఆయన విషయంలో నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే వేరే కారణం ఏం లేదు. ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే ఆయన విజ్డమ్ కానీ ఆయనకు నాలెడ్జ్ కానీ, కేసీఆర్ గారు కూడా ఆయన నేను తక్కువ చేయలేదనే విషయం ఆయనే చెప్తున్నాడు. తర్వాత పోయి డైరెక్ట్ కలిసి మాట్లాడి చెప్పొచ్చాడు కేసీఆర్కి, వీళ్ళలాగా రాత్రిపూట జంప్ చేయలేదు గోడలు. సో ఆయన హుందాగా డిసిషన్ తీసుకున్నాడు. ఆయనకి ఏం అవసరమో తొందర పెట్టిందో నాకు తెలియదు, ఆయన కూడా చెప్పలేదు ఆ విషయం. బట్ ఒకటైతే నేను విడ్రా చేసుకోను ఆ స్టేట్మెంట్. ఎవరు పార్టీ మారినా కూడా ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది, అవసరం అనేది కేశవరావు గారికి కూడా ఉండి ఉండొచ్చు.